హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి సైన్స్ క్వశ్చన్ పేపర్ కీ పేపర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేశారంటే జూన్ 19th జూన్ రోజు కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇది కీ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎవరికైతే వీడియో అవసరం ఉందో వాళ్ళకు షేర్ చేయండి. చూద్దాము క్వశ్చన్ నెంబర్ ఏ విధంగా ఇచ్చారు. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఓకే, క్వశ్చన్కి ఆన్సర్స్ ఏ విధంగా రాయాలి కూడా డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 121 అన్నమాట, అయినా మన సబ్జెక్టు ఇక్కడ ఉంటుందన్న. సో చూడండి, కేవలం ధృవాలు మాత్రమే తలతన్యతను ప్రదర్శిస్తాయి. ఎందుకంటే ధృవాలు స్థిర ఘన పరిమాణాన్ని కలిగి ఉండవు. వాయువులు బలమైన అంతర పరిమాణు శక్తులను కలిగి ఉంటాయి. ధృవాలు అధిక సాంద్రతను కలిగి ఉంటాయి. వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు. సో ఆన్సర్ వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు అంటున్నారు. ఏంది ఇక్కడ క్వశ్చను? కేవలం ధృవాలు మాత్రమే తలతన్యతను ప్రదర్శిస్తాయి ఎందుకంటే వాయువులకు స్వేచ్ఛ ఉపరితలాలు ఉండవు కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. సో స్క్రీన్ పైన తెలంగాణలో గ్రేట్ బేర్ సప్తర్షి మండలం ఏంటిది? ఆన్సర్స్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉత్తర దిశలో కనిపిస్తుంది, దక్షిణ దిశలో కనిపిస్తుంది, భూమధ్య రేఖ ప్రాంతంలో కనిపిస్తుంది, మరియు అంటార్కిటా వలయంలో కనిపిస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఉత్తర దిశలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గ్రేట్ బేర్ సప్తర్షి మండలం ఎక్కడ? ఉత్తర దిశలో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 123 చూడండి. సంప్రదాయ కెలిడియాస్కోప్ ఉపయోగించే ఏవేని రెండు దర్పణాల మధ్య ఉండే సాధారణ కోణం డిగ్రీలలో ఎంత అవుతుంది? 60 డిగ్రీలు, 45, 30, 90. ఆన్సర్ ఏంటిది? 60 డిగ్రీలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 124 స్క్రీన్ పైన కనిపిస్తుంది. శృతి దండంను కనుగొన్నవారు ఎవరు? శృతి దండము, అయినా. సో చూద్దాము ఎవరు. అలెగ్జాండర్ గ్రహం బెల్, జాన్ టిండాల్, థామస్ అల్వా ఎడిసన్, జాన్ షోర్. ఆన్సర్ ఏంటి? జాన్ షోర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. క్వశ్చన్ నెంబర్ 125 ఏంటిది? ఉష్ణ మరియు ఉష్ణోగ్రతకు సంబంధించి సరైన వివరణను గుర్తించండి. ఏంటి సరైన వివరణ? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటి? ఉష్ణం అనేది ఉష్ణోగ్రత ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది. అయితే ఉష్ణోగ్రత అనేది చలనంలో ఉన్న శక్తి. ఉష్ణోగ్రత అనేది ఒక వ్యవస్థ యొక్క మొత్తం శక్తి అయితే ఉష్ణం అనేది చల్లదనం తీవ్రత యొక్క కొలత. నెక్స్ట్, ఉష్ణోగ్రత అనేది ఉష్ణ శక్తి ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది అయితే ఉష్ణం ప్రవహించే శక్తి. నెక్స్ట్, ఉష్ణం మరియు ఉష్ణోగ్రత అనేవి విభిన్న ప్రమాణాలలో వ్యక్తీకరించబడిన ఒకే భౌతిక రాశులు. ఆన్సర్ ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేది ఉష్ణ శక్తి ప్రవాహ దిశను నిర్ణయిస్తుంది అయితే ఉష్ణం ప్రవహించే శక్తి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 126 స్క్రీన్ పైన కనిపిస్తుంది. వస్తువు యొక్క చలనం సమరీతిగా ఉందని ఎప్పుడు అంటాము? దాని వేగం చలించినంత కాలం స్థిరంగా ఉన్నప్పుడు, దాని వేగం కాలంతో సమానంగా పెరుగుతున్నప్పుడు, ఇది తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరినప్పుడు, దాని త్వరణం స్థిరమైన రేటుతో పెరుగుతున్నప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ 1 ఆన్సర్ అవుతుంది. ఏ విధంగా ఆన్సర్ అవుతుంది చూద్దాము. ఇక్కడ ఒక వస్తువు యొక్క చలనం సమరీతిగా ఉందని ఎప్పుడు అంటామంటే దాని వేగం చలించినంత కాలం స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఈ విధంగా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్
127 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? క్రింది వాటిలో అయస్కాంత క్షేత్రం గురించి సత్యమైన వ్యాఖ్యను గుర్తించండి. సత్యమైన నిజమైనటువంటి వ్యాఖ్య ఏది? ఇది ద్వితీయంగా మాత్రమే ఉంటుంది. ఇది అయస్కాంతం యొక్క ఉపరితలానికి పరిమితమై ఉంటుంది. ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది మరియు ఇది అయస్కాంతం యొక్క ధ్రువాల మధ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్ ఏమవుతుంది? ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది. క్వశ్చన్స్ ఈ విధంగా ఏమని అడిగారు ఇక్కడ? క్రింది వాటిలో అయస్కాంత క్షేత్రం గురించి సత్యమైన వ్యాఖ్య ఏమవుతుంది ఇక్కడ? ఇది అయస్కాంతం చుట్టూ ఉన్న త్రిమితీయ ప్రాంతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128. మానవ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం 10 MA అయితే 10 MA అయితే ప్రవాహం ఇలా ఉండవచ్చు. ఏ విధంగా ఉండవచ్చు? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. ఏంటిది? ప్రవాహాన్ని గుర్తించగలం, కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది, నొప్పిని కలుగజేస్తుంది, కండరాలు నియంత్రణ కోల్పోవడానికి కారణమవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది. అసలు క్వశ్చన్ ఏమడిగారు? మానవ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము 10 MA అయితే ప్రవాహం ఇలా ఉండవచ్చు. ఎలా ఉంటారు? కండరాల అసంకల్పిత సంకోచాలకు కారణమవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అపక్షేపం అంటే ఒక పదార్థం మరొక దానితో కరిగిపోయే సజాతీయ మిశ్రమం. రసాయన చర్య జరిగే సమయంలో విడుదలయ్యే వాయు ఉత్పన్నం. రసాయన చర్యలు ఏర్పడిన కరగని పదార్థం. నెక్స్ట్ బాష్పీభవనం తర్వాత మిగిలిన ఉన్న ద్రవం. ఆన్సర్ ఏమవుతుంది? రసాయన చర్యలో ఏర్పడిన కరగని పదార్థం. క్వశ్చన్ ఏమన్నా అడిగారు? అపక్షేపం అంటే ఒక రసాయన చర్యలో ఏర్పడిన కరగని పదార్థం ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 130. నాన్ స్టిక్ వంట సామాగ్రిలో ఉపయోగించే పదార్థం ఏంటిది? పాలిథిన్, PTEF, పాలిటెట్రాఫ్లోరోఎథిలీన్ మరియు PVC, పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ బేకాలైట్. ఆన్సర్ ఏమవుతుంది? PTFE అవుతుంది. PTFE ఏంటిది? పాలిటెట్రాఫ్లోరోఎథిలీన్ అనేది నాన్ స్టిక్ వంట సామాగ్రిలో ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. క్రింది వాటిలో మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించండి. మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించమన్నారు. ఏంది ఇక్కడ? ఘనపు కొవ్వొత్తులు, మైనపు కొవ్వొత్తులు, మెగ్నీషియం, కిరోసిన్ స్టవ్ యొక్క పత్తి మరియు చార్కోల్. ఆన్సర్ ఏమవుతుంది? చార్కోల్. అసలు క్వశ్చన్ ఏమడిగారు? క్రింది వాటిలో మంటను ఏర్పరచని పదార్థాన్ని గుర్తించి. మంటను ఏర్పరచని పదార్థం ఏంటిది? చార్కోల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 132 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ జతపరచమన్నారు, చూద్దాము. సో క్రింది శాస్త్రవేత్తలను వారికి సంబంధించిన నియమాలతో జత చేసి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమడిగారు? జాన్ డాబరినర్. నెక్స్ట్ జాన్ న్యూలాండ్. నెక్స్ట్ డమిత్రి మెండలీఫ్. నెక్స్ట్ హెన్రీ మోస్లీ. నెక్స్ట్ ఆవర్తన నియమం, త్రిక నియమం. నెక్స్ట్ ఆధునిక ఆవర్తన నియమం, అష్టక నియమం. వీటిని సరైన దాన్ని సెలెక్ట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏంటిది సరైనది? మరియు ABCD అన్ని ఇచ్చారు అయినా. సో ఇందులో కరెక్ట్ ఏది మరి? A2, B4, C1, D3 ఏమేమి ఇచ్చాడో చూద్దాము. సో ఇక్కడ వీటిని మ్యాచింగ్ చేద్దాం అయినా. సో చూద్దాం, మ్యాచింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే. సో జాన్ డాబరినర్
జాన్ డాబరినర్కి సెకండ్ వన్ తోటి త్రికస్ నియమం అనేది మనము సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ జాన్ న్యూలాండ్ దేనితోటి అష్టక నియమం ఏంటిది జాన్ న్యూలాండ్ అష్టక నియమంతో మనము సెట్ చేయాలి. నెక్స్ట్ డిమిత్రి మెండలిఫ్ దేంతో సెట్ అవుతుంది ఆవర్తన నియమం అవుతుంది. నెక్స్ట్ D3 దేంతో సెట్ అవుతుంది ఇక్కడ ఇది హెన్రీ మోస్లీ అనేది ఆధునిక ఆవర్తన నియమంతో సెట్ అవుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే ఇవన్నీ రాసుకోండి ఏనా. సో నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో కూడా ఈ విధమైనటువంటి సేమ్ క్వశ్చన్ పేపర్ కాకుండా వేరే క్వశ్చన్ ఈ విధమైనటువంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, కావాలంటే మీరు చూడొచ్చు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ 18th జూన్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పేపర్ 2లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్ అడిగిండు, ఒక్కసారి చూడండి ఓకేనా. నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 133 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్రింది వాటిని జతపరచండి అన్నాడు, మళ్ళా జతపరచమన్నాడు. ఓకే, కేంద్ర పూర్వకణం, మిథ్యా శరీర కుహరం, జల ప్రసరణ వ్యవస్థ, వివృత రక్త ప్రసరణ వ్యవస్థ, ఎకైనోడెర్మేటా, మొనీరా, ఆర్థోపోడా, నిమటోడా, వీటిని జతపరచండి అన్నాడు. ఇప్పుడు జతపరిస్తే ఆప్షన్స్ ఈ విధంగా వస్తుంది. A2, B4, నెక్స్ట్ C1, D3గా మళ్ళా ఇదే కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ విధమైనటువంటి మనకు ఆన్సర్ ఈ విధంగా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వీటిని మ్యాచింగ్ చేద్దాం అన్నమాట. ఓకే, సో మ్యాచింగ్ చేస్తే మనకు ఈ విధంగా ఆన్సర్ మనకు దొరుకుతుంది. చూద్దాము. ఫస్ట్ వన్ కేంద్రపూర్వక కణం దేనితోటి మ్యాచ్ అవుతుంది మొనీరా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ మిథ్యా శరీర కుహరం దేనితోటి నిమటోడా తోటి సెట్ అవుతుంది. నెక్స్ట్ జల ప్రసరణ వ్యవస్థ దేంతో ఎకైనోడెర్మేటా. నెక్స్ట్ దాంతో తర్వాత వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఎందులో ఉంటుంది ఆర్థ్రోపోడా జీవిలో ఉంటుందన్నమాట. చూడండి ఇది చాలా బాగుంటుంది, పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. 134 క్వశ్చన్ నెంబర్ 134 2 గదులు కలిగిన హృదయం గుండె ఇది కింది జీవిలో కనబడుతుంది. దేనిలో కనిపిస్తుంది మొసలి, కప్ప, పావురం మరియు చేప. ఆన్సర్ ఏమవుతుంది చేపలో ఎన్ని గదులు ఉంటాయి 2 గుండె గదులు ఉంటాయి ఏనా. ఐ థింక్ ఈ విధంగా ఏనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 135 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఒకే వర్గానికి చెందిన జీవుల సరైన జతను గుర్తించండి. ఏంది సరైన జతాన్ని గుర్తించమనగా ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. క్లామిడోమోనాస్ మరియు ఆస్పర్జిల్లస్, అమీబా మరియు వడ్డిసెల్లా, ఈడోగోనియం మరియు సైక్లాప్స్, స్పైరోగైరా మరియు రైజోఫస్. ఆన్సర్ ఏమవుతుంది అమీబా మరియు వడ్డిసెల్లా కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒకే వర్గానికి చెందిన జీవుల సరైన జతను గుర్తించండి. ఏంది అమీబా మరియు వడ్డిసెల్లా ఒకే వర్గానికి చెందినటువంటిది ఏనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 136 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటిది? కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి ఏంటిది? క్షయ మరియు పోలియో, మసూచి మరియు స్వైన్ ఫ్లూ, కలరా మరియు టైఫాయిడ్, తట్టు మరియు గవద బిళ్ళలు. ఆన్సర్ ఏమవుతుంది కలరా మరియు టైఫాయిడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిది కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి పేరేంటి? కలరా మరియు టైఫాయిడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 137 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక ప్రత్యేక దేశంలోని మొక్కలు లేదా జంతువులను క్రింది విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారు? ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించింది ఏనా. ఎండామిక్ జాతులు, ఆపదలో ఉన్న జాతులు,
అంతరించిపోయే జాతులు, విదేశీ ఆక్రమణ జాతులు. ఆన్సర్ ఏమవుతుంది? ఎండమిక్ జాతులు అని అంటారట. ఓకే, సో ఒక ప్రత్యేక ప్రదేశం, ప్రాంతం, దేశంలోని మొక్కలు లేదా జంతువులను ఈ కింది విధంగా పిలుస్తారు. ఏమంటారు? ఎండమిక్ జాతులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఆవరణ వ్యవస్థలోని పునరుత్పత్తిదారులు ఏంటిది? ప్రాథమిక వినియోగదారులు, ఉత్పత్తిదారులు మరియు విచ్ఛిన్నకారులు, మాంసాహారులు. ఆన్సర్ విచ్ఛిన్నకారులు ఆన్సర్ అవుతుంది. ఏంది క్వశ్చన్ ఇక్కడ? ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు ఎవరు? విచ్ఛిన్నకారులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో కీటకనాశిని కానిది ఏది? బెంజిన్ హెక్సాక్లోరైడ్, డైక్లోరో డిఫినైల్ క్లోరో ట్రైక్లోరో ఈథేన్. నెక్స్ట్ ఎండోసల్ఫార్ 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం. అయినా సో ఆన్సర్ ఏంటిది? 2,4 డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ ఆమ్లం అవుతుంది. ఓకే, నెక్స్ట్ కీటకనాశిని కానిది 2,4D. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140. పుష్పంలో ఆవశ్యక భాగాలను గుర్తించండి. పుష్పంలో ఆవశ్యక భాగాలను గుర్తించండి. ఏంది ఆవశ్యక భాగాలు? రక్షక పత్రావళి మరియు ఆకర్షక పత్రావళి, కేసరావళి మరియు అండకోశం, పుష్పాసనం మరియు పుష్పవృత్తం, మరియు ఇక్కడ విత్తనము మరియు అండాశయం. ఆన్సర్ ఏమవుతుంది? కేసరావళి మరియు అండకోశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పుష్పంలోని ఆవశ్యక భాగాలను గుర్తించండి అన్నప్పుడు ఏమని? కేసరావళి మరియు అండకోశం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 141 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో రూపాంతరం చెందిన భూగర్భ కాండం ఏంటిది? చిలగడదుంప, క్యారెట్, ముల్లంగి మరియు బంగాళదుంప. ఆన్సర్ ఏంటిది? బంగాళదుంప అవుతుంది. బంగాళదుంప ఏమవుతుంది? ఇక్కడ క్రింది వాటిలో రూపాంతరం చెందిన భూగర్భ కాండం ఏది? భూగర్భ కాండం ఏంటిది? బంగాళదుంప భూగర్భ కాండం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 142 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక మాతృకణం నుండి క్షయకరణ విభజనాంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? 2, 4, 8 మరియు 16. ఆన్సర్ ఏంటిది? మరియు 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? 4. ఒక మాతృకణం నుండి క్షయకరణ విభజనాంతరం ఏర్పడే పిల్ల కణాల సంఖ్య ఎంత? 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 143 స్క్రీన్ పైన ఈ విధంగా కనిపిస్తుంది. ఏంది? మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి అన్నాడు. అయినా సో ఏమన్నారు ఇక్కడ? రోనాల్డ్ రాస్, రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. మరియు కేంద్రకం, మలేరియా, పెన్సిలిన్, కణం, సెల్. సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. సరైన సమాధానం ఏంటిది? స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంది. ఏంటిది? A2, B4, C1, D3. ఈ విధంగా మనకు ఆన్సర్స్ ఇచ్చారు. ఒక్కొక్క దాన్ని మనము మ్యాచింగ్ చేద్దాము. A2, B4, C1, D3 ఇచ్చిండు కదా, చూద్దాము ఏది దీంతో మ్యాచ్ అవుతాయి. సో ఏమన్నారు ఇక్కడ? ఫస్ట్ వన్ రోనాల్డ్ రాస్ దేంతో మ్యాచ్ అవుతుంది? మలేరియా. నెక్స్ట్ రాబర్ట్ హుక్ అనేది కణంతో మ్యాచ్ అవుతుంది. రాబర్ట్ బ్రౌన్ దేంతో మ్యాచ్ అవుతుంది? ఇక్కడ కేంద్రకం. ఓకే, నెక్స్ట్ D3 అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దేంతో మ్యాచ్ అవుతుంది? పెన్సిలిన్ అనేది. ఈ విధంగా చూడండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాసుకోండి. చాలా బాగుంటుంది, అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఈ విధమైనటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 144 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గొర్రె నుండి ఉన్నిని సేకరించే దశలకు సంబంధించని ప్రక్రియను గుర్తించండి. అయినా షీరింగ్, స్కోరింగ్, స్టిఫ్లింగ్,
మరియు బ్లీచింగ్. ఆన్సర్ ఏమవుతుంది? స్టిప్లింగ్ అవుతుంది. ఓకే, సో ఏమన్నాడు ఇక్కడ? గొర్రె నుండి ఉన్నిని సేకరించే దశలకు సంబంధించని ప్రక్రియ గుర్తించండి. సంబంధించినది ఏంటి? స్టిప్లింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 145 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఏమన్నారు ఇక్కడ? అండ్ స్క్రీన్ ప్రకృతిలో ప్రతి చోట మనం ముందుగా స్థిరపడిన సామర్థ్యాలను చూస్తాము అని అన్నాడు. ఇది సైన్స్ యొక్క విలువను ప్రతిబింబిస్తుంది. ఇది ఏ విలువను ప్రతిబింబిస్తుంది? ఏంది? సౌందర్యాత్మక విలువ, సాంస్కృతిక విలువ, మరియు క్రమశిక్షణాత్మక విలువ, మరియు నైతిక విలువ. ఆన్సర్ ఏమవుతుంది? సౌందర్యాత్మక విలువ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 146 స్క్రీన్ పైన కనిపిస్తుంది. కింది ఉదాహరణలలో ఏది ప్రకల్పన పద్ధతిని ఉత్తమంగా వివరిస్తుంది? దేని? పాఠ్యపుస్తకాన్ని చదివిన తర్వాత విద్యార్థులు కాలుష్యంపై ఒక చార్టును తయారు చేస్తారు. విద్యార్థులు పర్యావరణ సమస్యలపై ఉపాధ్యాయుల నేపథ్యంలో చర్చలో పాల్గొంటారు. నెక్స్ట్, మలినాల కోసం నీటి సమూహాలను పరీక్షించడానికి విద్యార్థులు దశల వారీగా ప్రయోగశాల మాన్యువల్ను అనుసరిస్తారు. మరియు ఆన్సర్ నిజ జీవిత పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులు కలిసికట్టుగా స్థిరమైన నగరం యొక్క నమూనాను రూపొందిస్తారు. ఆన్సర్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, అది ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 147 స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. ఇది కింది వాటిలో రేటింగ్ స్కేల్ కానిది గుర్తించండి. రేటింగ్ స్కేల్ కానిది ఏంటిది? వివరణాత్మక స్కేల్, బహుళ ఎంపిక స్కేల్, గ్రాఫిక్ స్కేల్, సంఖ్యా స్కేల్. ఆన్సర్ ఏంటిది? బహుళ ఎంపిక స్కేల్ అనేది రేటింగ్ స్కేల్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 148 పెద్దగా ఇచ్చింది, చూడండి. ఓకే, ఒక విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో భూమిపై జంతువులు మరియు మొక్కలు వంటి వివిధ రకాల జీవులు ఉన్నాయని తెలుసు. ఈ జ్ఞానం అతనికి తన సెకండరీ స్థాయి తరగతిలో జీవ రూపాలు మరియు వర్గీకరణ గురించి అధ్యయనం చేసినప్పుడు మొక్కలు మరియు జంతువులలో ఇంకా ఎక్కువగా రకాలు ఉన్నాయని తెలుసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఇది పియాజే ప్రకారం ఏంది? సాంశీకరణ మరియు స్కీమా, అనుగుణ్యం, సమతా స్థితి. ఆన్సర్ ఏంటిది? సాంశీకరణ, అసిమిలేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. 7వ తరగతిలో ఒక సైన్స్ టీచర్ తన విద్యార్థులను సమూహాలుగా విభజించి ప్రతి సమూహాన్ని ఒక పువ్వును విడదీసి దానిలో వివిధ భాగాలను గుర్తించమని కోరింది. ఆమె వారికి ఏ కృత్యంలో సహాయం చేసింది? ఇక్కడ ఆమె విజ్ఞాన శాస్త్ర బోధనకు ఈ విధానాన్ని ఉపయోగిస్తుంది. దేన్ని ఉపయోగిస్తుంది? ఏంటిది? ఉపాధ్యాయ కేంద్రిత విధానము, విషయ కేంద్రిత విధానము, నిర్మాణాత్మక విధానము, సమస్య పరిష్కార విధానము. ఆన్సర్ ఏంది? నిర్మాణాత్మక విధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రింది వాటిలో పాఠ్య ప్రణాళిక అభివృద్ధి కోసము NCF 2005 సూచించిన మార్గదర్శక సూత్రం కానిది ఏంటిది? స్క్రీన్ పైన కనిపిస్తుంది. పాఠ్య పుస్తకాలను మించి పాఠ్యాంశాలను సుసంపన్నం చేయడం, అభ్యసనం బట్టి పట్టే పద్ధతుల నుండి మారకుండా చూసుకోవడం. నెక్స్ట్, పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానించడం, పరీక్షలను మరింత సరళంగా మార్చడం మరియు వాటిని తరగతి గదిలతో అనుసంధానించడం. ఆన్సర్ ఏమవుతుంది? అభ్యసనం బట్టి పట్టే, అంటే రోట్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఉండకూడదు. రోట్ లెర్నింగ్ అనేది అప్పుడు మన కాలంలో జరిగింది, ఇప్పుడు జరగదు. కాబట్టి రోట్ లెర్నింగ్ ఎప్పుడైనా వస్తే అది నెగిటివ్గానే పోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 150. సో ఇదండి మన యొక్క
సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. మనం ఇప్పుడు ఏం చేసాము, ఇప్పుడు 19th జూన్, ఇప్పుడు 19th జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. అయినా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 150 వరకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఓకే, మరియు ఇది షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి పేపర్ 2 క్వశ్చన్ పేపర్ ఇది. నేను పేపర్ 1 షిఫ్ట్ 1లో కాదు, అన్ని సెషన్లలో అన్ని క్వశ్చన్ పేపర్లను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్ని డేట్లలో అన్ని షిఫ్ట్లలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో చూడండి, దొరుకుతుంది. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఆర్డిసి స్టడీ సెంటర్. నేను చెప్పినటువంటి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.